హాయ్ ఫ్రెండ్స్, నిష్ఠా కిచెన్ స్పెషల్లో మనం ఇవాళ ఏం చేసుకోబోతున్నామో చూద్దాం రండి. చూసారా ఫ్రెండ్స్, మనం బీరకాయ కర్రీ చేసుకుంటున్నాం. బీరకాయ ఎండురాయిల కర్రీ చూసారా, మంచిగా ఫ్రెష్గా ఉన్న బీరకాయలు, ఎండురాయిలు. మనకి దానికి ఏమేమి కావాలో దాని ప్రాసెస్ చూద్దామా. బీరకాయలు నేను 1/2 kg తీసుకున్నాను. దాంట్లోకి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకోండి. అలాగే ఎండురొయ్యలు, మనం వెండిరొయ్యల్ని నానబెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి కోసుకొని ఉంచుకోండి. కొత్తిమీర, అలాగే ఫైనల్గా ధనియాల పౌడర్ వేసుకుందాం మనం. అండ్ వాటర్. ముందుగా వెండిరొయ్యల్ని మనం వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. అవి బాగా నానుతూ ఉంటాయి. ఫస్ట్ నానబెట్టుకోవాలి. అవి బాగా నానబెట్టుకున్నాం కదా. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడపోసేసుకుందాం. వాటర్ లేకుండా వడగట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 times కడిగాను. శుభ్రం కడిగాం కదా. వీటిని మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి ఇలా బాగా వేగిపోవాలి. వేగిపోయాయి కదా, దీన్ని మనం తీసేద్దాం. తీసేసి ఒక గిన్నెలో వేసేద్దాం. శుభ్రంగా మొత్తం తీసేద్దాం. అదే ఆయిల్లో మన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పచ్చిమిర్చి, కూరకి సరిపడంత సాల్ట్ ఈ టైంలోనే వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగుతాయి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఎండురేలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి. మనకు అలా స్మెల్ వచ్చేలాగా వేపుకోవాలి. బాగా ఎర్రగా వేపుకొని అవి ఒక పక్కన పెట్టుకొని ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ చూసారా, బాగా వేగిపోయాయి కదా. చూడండి, మనకి ఇలా వేగేటప్పుడు ఇది చూసారా నేను ఎలా వేపుకున్నానో. పటక్కమని ఎరగాలి, అలా వేపుకోవాలి. దానివల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది మనకి. మనం బీరకాయ అంతా ఈ స్టేజ్లో వేసేయాలి. మొత్తం వేసేసి శుభ్రంగా కలిపేసి మనం ఇందులో కరివేపాకు వేసుకొని బాగా మొత్తం కలిపేసుకున్నాం కదా. మనం దీనిపైన మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగా అవ్వనిద్దాం.
మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా వాటర్ ఎలా వచ్చేసిందో. మనం ఈ స్టేజ్లో కారం వేసుకోవాలి. మీరు ఎంత తింటే దాని తగ్గ వేసుకోండి కారం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూద్దామా? మనం ఇప్పుడు తీసి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెమే వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, దానివల్ల చాలా మటుకు మగ్గిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న వెండి రొయ్యలను వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 5 మినిట్స్ మూత తీసేయండి. చూసారా మనకి ఫైనల్గా ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది దీంతోనే కాదు, ఎండు రొయ్యలు, అట్టికాయ, మళ్ళీ తెల్లగపిండి ఎండు రొయ్యలు చాలా విధాలుగా మనం చేసుకోవచ్చు. నేను ఆ వీడియోలు కూడా ముందు చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. మనం ఫైనల్గా దీన్ని సర్వ్ చేసుకుందాం. మనకి ఫైనల్గా బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా అలాగే చేసుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, నేను ఇంకా మరికొన్ని వీడియోలు చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.